హలో ఆల్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సినిమా. ఇప్పుడే కేరాంప్ మూవీ అయితే చూస్తాను. మూవీ అయితే నాకు బాగా నచ్చింది. విత్ ఓకే ఫస్ట్ హాఫ్ విత్ గుడ్ సెకండ్ హాఫ్. మూవీలో మనకి పెద్ద స్టోరీ అయితే ఏముండదు. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా చాలా నార్మల్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో స్టోరీ అయితే ఏముండదు. జస్ట్ మన కిరణ్ అబ్బవరం బాగా రిచ్ ఫ్యామిలీలో పుడతాడు. సో అట్లా బాగా తాగుతూ ఒక కాలేజ్లో జాయిన్ అవుతాడు. ఆ కాలేజ్లో హీరోయిన్ని కలుస్తాడు. సో ఆ హీరోయిన్ని ప్రేమిస్తాడు అనమాట కిరణ్ అబ్బవరం. సో అట్లా ఇంటర్వెల్ వరకు మనకి ఇదే స్టోరీ ఉంటుంది. జస్ట్ ఆల్రెడీ ఇలాంటి స్టోరీ మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూస్తాం. ఇదే రొటీన్ ఫార్ములాతో పోతుంది ఇంటర్వెల్ వరకు. అక్కడక్కడ మనకి కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, ఒక 2 సాంగ్స్ ఉంటాయి అంతే. ఇంటర్వెల్లో మనకి ఒక ప్లాట్ పాయింట్ అనేది రివీల్ చేస్తారు. ఆ ప్లాట్ పాయింట్ ఏంటంటే హీరోయిన్కి ఒక డిజార్డర్ ఉంటుంది. ఆ డిజార్డర్ వల్ల కిరణ్ అబ్బవరం ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తాడు, దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనేది సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో ఒక 30 to 35 మినిట్స్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ 30 to 35 మినిట్స్ కామెడీ అనేది బాగా జనరేట్ చేశారు. నేనైతే చాలా బాగా నవ్వుకున్నాను 35 మినిట్స్. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. కిరణ్ అబ్బవరం అయితే చాలా బాగా చేసిండు. కామెడీ అనేది బాగా జనరేట్ చేసిండు. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. యాక్చువల్లీ మనకి సెకండ్ హాఫ్ మొత్తము హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది మూవీ మొత్తము. చాలా బాగా చేసింది యాక్టింగ్ మాత్రం. నెక్స్ట్ సైడ్ క్యారెక్టర్ చేసిన నరేష్, ఇంకా డిజిటల్లో ఎవరైతే సిద్ధు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేస్తారో తను, వెన్నెల కిషోర్, వీళ్ళ ముగ్గురు కూడా చాలా బాగా కామెడీ జనరేట్ చేశారు. మనకి నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ కామెడీ అనేది వీళ్ళ జనరేట్ అవుతుంది. సినిమాలో 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్ నాకు ఒకటే సాంగ్ నచ్చింది. ఇంకా క్లైమాక్స్ బీజిఎం ఏదైతే ఉందో అది బాగా వర్కౌట్ అయింది. ఇంకా బీజిఎం నాకు అక్కడక్కడ ఎక్కలేదు, ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంది బీజిఎం. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మనకి మూవీ ఆల్మోస్ట్ కేరళలోనే ఉంటుంది. సో మనకి ఆ లొకేషన్స్ కానీ అవి కానీ చాలా బాగా చూపించాడు. డైరెక్టర్ డన్ ఏ డీసెంట్ జాబ్. అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం రైటింగ్ కానీ కొన్ని కాంబినేషన్స్ వర్క్ అయి ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్లో ఎప్పుడైతే ఇంటర్వెల్ నుంచి ప్లాట్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి క్లైమాక్స్ వరకు బాగానే రాసుకున్నాడు. జస్ట్ ఫస్ట్ హాఫ్లో మనకి పెద్ద స్టోరీ ఏమి ఉండదు. సో అది కొంచెం మైనస్ అయింది. నాకైతే మూవీ బాగానే అనిపించింది, ఎక్కడ బోర్ కొట్టలేదు. జస్ట్ ఫస్ట్ హాఫ్లో కొన్ని ఫ్లాస్ తీసేస్తే మూవీ మాత్రం ఎక్కడ బోర్ కొట్టలేదు. అక్కడక్కడ బాగా నవ్వుకున్నాను. సో మీకు కూడా నచ్చుతుంది, వెళ్ళి ఒకసారి చూడండి. సో ఈ వీక్ మనకి 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి. సో 4 మూవీస్లో నాకు బాగా నచ్చిందంటే కేరాంప్. దాని తర్వాత తెలుసు కదా, ఇక నాకు డ్యూడ్ అనేది ఎక్కువ ఎక్కలేదు నాకు సినిమా. సో కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో అది మీ ఇష్టము. అండ్ మిత్రమండలి అయితే ఇక ఓకే, అది ఇక అది మీ ఇష్టం. అది కూడా నేనైతే చూడొద్దని చెప్తాను, తర్వాత మీ ఇష్టము. సో బాగా ప్రిఫర్ చేసేది అంటే కేరాంప్ అని తెలుసు కదా. సో ఈ వీకెండ్ కానీ ఫెస్టివల్ సీజన్లో కానీ తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ దట్స్ ద వీడియో గాయ్స్. సో ఈ వీక్తో మనకి మూవీస్ అనేవి అయిపోయాయి. మళ్ళీ మనకి నెక్స్ట్ మూవీ October 31 ఉంది, రవితేజది మాస్ జాతర. మళ్ళీ ఆ మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. కొత్త ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, మీ వాయిస్ ఆఫ్ సినిమా.